హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో బాల్స్ చేస్తున్నాను. అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఇది. నేను 3 ఆలుగడ్డలు అయితే ఇలాగ మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక స్పూను బియ్యం పిండి, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం ఒక హాఫ్ స్పూను కారపొడి వేసుకోవాలి. 1 స్పూన్ బటర్, కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. ఇవి మనకి సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. మనం లేకపోతే బ్రెడ్ తెచ్చుకొని ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకుని. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము ఇవన్నీని. ఇలాగ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకుని ఇలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం పిండి కూడా మొత్తం అలాగ బాల్స్ చేసుకోవాలి. ఇలాగ మనకు నచ్చిన సైజులో ఇలా బాల్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ అయితే వేడయింది. మనం రెడీ చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటి వేసుకొని వేపుకోవాలి. వేసినంటే కదపకూడదు బాల్స్ 1 నిమిషం వరకు. ఇలా వేపుకోవాలి. ఇలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా ఏగుతుంది మనకి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పిండిలాగా ఉండిపోద్ది. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి మనం. ప్లేట్లో తీసుకోవాలి. ఇలాగా బాల్స్ కూడా ఇలాగ వేసుకుని వేపుకోవాలి. పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలాగ తయారు చేసుకుని ఇంట్లో తింటే చాలా బాగుంటాయి. ఇలాగ సాస్తో, టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.